ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమనడంతో ముడి చమురు ధరలు పెరిగాయి. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. యుద్ధ భయంతో స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 12% పైగా పెరిగాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ బ్యారెల్ 12.6% పెరిగి $76.61 చేరుకోగా బ్రెంట్ నార్త్ సీ క్రూడ్ 12.2% పెరిగి $77.77 చేరింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మార్కెట్ అనలిస్ట్ సత్యనారాయణ గారు అందిస్తారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే. ఎలా చూడాలి అంటే ఇప్పుడు రేట్స్ బాగా పెరుగుతాయి అనుకోవచ్చా? ఓకే, పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి అనే దానికి ఏంటిదంటే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ మళ్ళీ స్టార్ట్ అయింది. దాంతో మన మార్కెట్లు పడ్డాయి. కానీ మన మార్కెట్ కి ఎటువంటి సంబంధం లేదు. మళ్ళీ 1-2 రోజులు అయినాక మళ్ళీ ఇది ఒక దగ్గర సెట్ అయిపోతుంది, మళ్ళీ పెరగడం మొదలు పెడుతుంది. ఒకటి. రెండోది, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ తోటి క్రూడ్ ఆయిల్ బాగా పెరగడం తోటి మార్కెట్లు మనకి అది ఒకటి మైనస్ పాయింట్. ఏదైతే క్రూడ్ ఆయిల్ పెరుగుతుందో దాంతో మనము ఫారిన్ కరెన్సీ తగ్గిపోతుంది. అది మెయిన్. రెండోది, ఈ రోజు వచ్చి మార్కెట్లు మనకి ఒకటి సెంటిమెంట్ కూడా అన్నమాట. అంటే జనరల్ గా ఏం జరుగుతుంది అంటే వీకెండ్ ఫ్రైడే ఈ రోజు ఓన్లీ కన్స్ట్రక్షన్, మీడియా, ఎంటర్టైన్మెంట్, హెల్త్ కేర్ వరకే పాజిటివ్ లో ఉన్నాయి. మిగిలిన సెక్టార్ మొత్తం కూడా నెగిటివ్ లోనే రావడం జరిగింది. సుమారుగా లోకి హైకి అంటే 650, 700, 900 పాయింట్లు లోకి హైకి ఉంది. అయితే 900లో ఇప్పుడు 570 పాయింట్లు మైనస్ లో ఉంది. అంటే ఒక రికవరీ అవడం జరిగింది. 80,354 వచ్చి లో ఇప్పుడు 81,105లో రన్ అవుతుంది బిఎస్సి సెన్సెక్స్. అంటే 650, 750 పాయింట్లు రికవరీ అయింది లో నుంచి. అంటే గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు రికవరీ అవడం జరిగింది. అయితే మనం చూడవలసింది ఏంటిది అంటే ఒక 2 రోజులు ఆగితే 15వ తారీఖు అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. ఏదైతే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఉన్నాయో అడ్వాన్స్ ట్యాక్స్ డేటాను బట్టి ఆ కంపెనీలు ఇండివిజువల్ షేర్స్ ఏవైతున్నాయో అవి పెరగడం మొదలు పెడతాయి. ఇకపోతే ప్రతి వారం ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒకరోజు బాంబే సెన్సెక్స్, నిఫ్టీ, బాంబే సెన్సెక్స్ వీక్లీ క్లోజింగ్ ఉంటది. నిన్న వచ్చేటప్పటికి మన ఎన్ఎస్సి నిఫ్టీ క్లోజింగ్ అంటారు, ఇలా ఓపెనింగ్ అంటారు, వీకెండ్ అంటారు. ఇలా F&Oలో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకరోజు పెరిగితేనో షార్ట్ కవరింగ్ అంటారు, పడితేనో ప్రాఫిట్ బుకింగ్ అంటారు, లేకపోతే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అంటారు. ఇట్లా ఏదో ఒకటి. మొన్న 3 రోజులు అమెరికా చైనా చర్చలు అని చెప్పేసి మన మార్కెట్లు పెరగడం జరిగింది. ఇప్పుడు అది సఫలమా విఫలమా అనేది లేదు. మళ్ళీ జూలైకి 90 రోజులు గడువైపోతుంది. అందరికి లెటర్లు పంపిస్తున్నాం, అందరూ చర్చలకు వస్తున్నారు అని చెప్పేసి అది మళ్ళీ పోస్ట్ పోన్ అన్నట్టు. మాన్సూన్స్ అన్నారు, మధ్యలో మాన్సూన్స్ రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నిన్న ఇవాళ పర్లేదు, మళ్ళీ మాన్సూన్స్ బయలుదేరుతున్నాయి అంటారు. అంటే మళ్ళీ ఆ సెక్టార్ వైజ్ అవి పెంచడం జరుగుతుంది. మన పని ఎంతసేపటికి ఏంటిది, ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో ఓకే. ఎందుకంటే నిన్న కన్జ్యూమర్ సిపిఐ అంటాం, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఇన్ఫ్లేషన్ డేటా ఏదైతుందో అది బాగా తగ్గింపు రావడం జరిగింది. అది గుడ్ న్యూస్ మనకి మార్కెట్ కి. కాకపోతే నిన్న జరిగిన ఒక సెంటిమెంట్ మన అహ్మదాబాద్ లో ఏదైతే విమానం కూలటం, రెండోది రాత్రి ఇరాన్ ఇజ్రాయెల్ వీకెండ్ కావటం, వీటన్నిటితోటి మార్కెట్ కొంచెం వీక్ ఉంది తప్ప ఏ విధంగా అయినా కానీ మనకేం లేదు, పాజిటివ్ లోనే ఉంది. మళ్ళీ మండే తర్వాతనో నెక్స్ట్ ఫస్ట్ వీక్ ఇంకొక 15 రోజులు కనుక ఆగితే జూలై 1 నుంచి బోర్డు మీటింగ్ రిజల్ట్స్ వస్తాయి ఫస్ట్ క్వార్టర్. అప్పుడు మళ్ళీ మార్కెట్లు మళ్ళీ పుంజుకుంటాయి. కాకపోతే ఇప్పుడు ఈ టైం ఏంటంటే ఎవరైతే మార్కెట్లు పడ్డాయో వాల్యూ ఉన్నాయి కనుక ఎవరైతే ఉంటాయో అవి కొనుక్కొని కనుక ఉండగలిగితే ఫస్ట్ క్వార్టర్ లోనే ఇంకొక 1 మంత్ లోపలనే మంచి రిటర్న్స్ వస్తాయి వాళ్ళకి. కాబట్టి వాల్యూ ఉన్న స్టాక్స్ గుర్తుపట్టాలి. ఎలా వాల్యూ ఉన్నాయి గుర్తుపట్టడం అంటే వడ్డీ రేట్లు తగ్గినాయి. వడ్డీ రేట్లు ఏవైతే తగ్గినాయో ఏ సెక్టార్ కి బెనిఫిట్, ఫైనాన్షియల్ సెక్టార్ కి, మన కన్స్ట్రక్షన్ సెక్టార్ కి బెనిఫిట్. మాన్సూన్స్ ఉన్నాయి, అవి ఫర్టిలైజర్ సెక్టార్ కి, పెస్టిసైడ్ సెక్టార్ కి, సీడ్స్, ట్రాక్టర్స్, వాటికి అగ్రికల్చర్ సెక్టార్ కి అవి బెనిఫిట్ ఉంటాయి. ఇలా మనం ఒక్కొక్క సెక్టార్, సోలార్ పవర్ వాటికి. ఇప్పుడు ఇది ఏదైతే యుద్ధం జరుగుతుందో డిఫెన్స్ స్టాక్స్ పాజిటివ్ లోకి వెళ్ళిపోవటం జరిగింది. ఇవాళ మాత్రం సింపుల్ గా మనకి
ఇవే సెక్టార్లు ఓన్లీ మీడియా, ఎంటర్టైన్మెంట్, కన్స్ట్రక్షన్ ఇవి పాజిటివ్ లో ఉన్నాయి. హెల్త్ కేర్ వరకు ఐటీ కొంచెమే ఉంది. మిగిలిన అన్ని ఇవాళ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు బాగా పట్టడం జరిగింది, కన్స్యూమర్ గుడ్స్ బాగా పట్టడం జరిగింది, బ్యాంక్ నిఫ్టీ బాగా పట్టడం జరిగింది, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్స్, ప్రైవేట్ బ్యాంకు ఇవన్నీ కూడా బ్యాంకులు ఇంకా కొంచెం ఫాల్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. ఎందుకోసము అంటే ఈ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వడ్డీ రేట్లు తగ్గించినాయి కానీ అదే డిపాజిట్ల మీద ఇంకా తగ్గించలేదు. డిపాజిట్ల మీద తగ్గించేది అనుకోండి ఓకే, లేకపోతే మళ్ళీ ఆ కంపెనీ ఆ బ్యాంకులకి పెద్దగా లాభం రాదు. అదొకటి. బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైక్ పోవడం కూడా ఒకటి, ప్రాఫిట్ బుకింగ్ జరగడం ఒకటి. ఇప్పుడు ఫార్మా షేర్లు కొనుక్కోవచ్చు, ఎందుకంటే ఈ ఫార్మా షేర్స్ ఏవైతే ఉన్నాయో కరోనా మళ్ళీ కేసులు పెరిగినాయి కాబట్టి ఫార్మా సెక్టార్ మళ్ళీ పాజిటివ్ లోనే ఉంటుంది. ఇవాళ కొంచెం నెగిటివ్ లో ఉంది కానీ సెక్టార్ ఓవరాల్ గా అయితే ఫార్మా సెక్టార్ ఓకే, కన్స్ట్రక్షన్ సెక్టార్ ఓకే. ఇవాళ గ్లెన్మార్క్, బయోకాన్ అవి మూవ్మెంట్ ఉన్నాయి, మిగిలిన కొంచెం ఫాల్ అయినాయి. ఓకే, అంటే మీరు చెప్తున్నట్టు స్టాక్ మార్కెట్స్ డౌన్ ఫాల్ అనేది జస్ట్ టెంపరరీ అంటారు. రైట్, అంతే. ఓకే, సో ఇది టెంపరరీ, మీరు అన్నట్టు టెంపరరీ. ప్లస్ ఈ టైం ఏంటంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాల్యూ ఉన్న స్టాక్స్ కూడా తగ్గిపోతాయి, కొనుక్కోవడానికి మంచి టైం అంట. ఓకే, అలాగే క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల కూడా ఇక్కడ మనకి రేట్స్ పెరుగుతాయని చెప్తున్నారు కదా, సో ఎంత వరకు పెరిగే అవకాశం ఉంటుంది అంటారు సత్యనారాయణ గారు? క్రూడ్ ఆయిల్ ఆల్రెడీ 12% పెరిగింది. ఆ ఇజ్రాయెల్, ఇరాన్ ఏదైతే అంటుర్రో వాళ్ళు ఏమంటారు అంటే ఈ యుద్ధం ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నప్పుడు ఏమైందంటే క్రూడ్ ఆయిల్ ఆర్టిఫిషియల్ గా షార్టేజ్ వస్తుంది అన్నట్టు. షార్టేజ్ వచ్చినప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ ఉండదు. అక్కడ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ ఎప్పుడైతే లేదో డిమాండ్ పెరుగుతుంది, సప్లై ఉండదు. ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో సప్లై ఉండదో ఇన్వెంటరీస్ అంటారు, నిల్వలు ఎప్పుడైతే తగ్గిపోతాయో ఆటోమేటిక్ గా ప్రైస్ పెంచడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర చర్చలకు రావాలి, లేదు అనుకుంటే యుద్ధం ఆగిపోవాలి, లేదు అనుకుంటే ప్రొడక్షన్ పెంచాలి. ఇప్పుడైతే వాళ్ళ బాగా పెరగడం జరిగింది ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ 12% వరకు. దాంతో ఇది ఇంకొంతకాలం ఉండొచ్చు అనేది అంటున్నారు. కాకపోతే మనకి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో క్రూడ్ ఆయిల్ బాగా చీప్ లో ఉండే, ఈ ఒక్క రోజే పెరిగింది. కాబట్టి మన దగ్గర నిల్వలు ఉన్నాయి అనుకోండి, మళ్ళీ కొనే వాటికి కొంచెం బడ్డెన్ పడుతుంది. ఆ సెక్టార్ వరకు కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది క్రూడ్ ఆయిల్, ఎందుకంటే ఫారిన్ కరెన్సీ మనం ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది కాబట్టి. ఓకే, యా సత్యనారాయణ గారు, అంటే చమురు రంగ షేర్లు కూడా ఒత్తిడికి లోన్ అవుతున్నాయి, లైక్ ఇండియన్ ఆయిల్ గానీ, హెచ్పిసిఎల్ గానీ, బీపీసీఎల్ గానీ. సో ఇవి ఎంతవరకు ఉంటుంది లాస్? రైట్. ఎప్పుడైనా కానీ ఈ క్రూడ్ ఆయిల్ కి ఎఫెక్ట్ ఏంటిదంటే క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసేది రిలయన్స్, ఓఎన్జీసీ. ఈ క్రూడ్ ఆయిల్ ధర పెరిగినప్పుడు ఓఎన్జీసీ, రిలయన్స్ కి బెనిఫిట్ అవుతుంది. ఈ హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్ ఏం చేస్తాయి అంటే రా మెటీరియల్ కింద వాడుకుంటాయి క్రూడ్ ఆయిల్ ని. ఎప్పుడైతే రా మెటీరియల్ కింద క్రూడ్ ఆయిల్ వాడతాయో గ్యాస్, కిరోసిన్, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుద్ది. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ధర పెరిగిందో, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుద్దో, అప్పుడు మళ్ళీ వీళ్ళకి లాస్ లో ఉంటారు. అయితే అప్పుడు ఏం చేస్తుంది ఆయిల్ కంపెనీస్ అన్ని కూడా, ఇండియన్ ఆయిల్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్, వీళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని మన దగ్గర రేట్లు పెంచుతారు ఏది తర్వాత. అందుకని అప్పటి వరకు ఇది కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఈ క్రూడ్ ఆయిల్ ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది, మనం అమ్మేదో తక్కువ అమ్మాల్సి వస్తుంది. అయితే ఈ క్రూడ్ ఆయిల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఇండియన్ ఆయిల్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఈ వీళ్ళు ఏం చేయాలి, రేట్ పెంచాలి. గ్యాస్ మీద, కిరోసిన్ మీద, డీజిల్ మీద, పెట్రోల్ మీద గ్యాస్ రేట్లు పెంచాలి అంటే పర్మిషన్ తీసుకోవాలి. అది పెరిగింది అనుకోండి మళ్ళీ ఇవి షేర్లు ఆటోమేటిక్ గా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాయి. ఇప్పుడు తగ్గినా మళ్ళీ రేట్లు పెరిగినప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాయి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే ధర ఎక్కువ పెట్టుకుంటాయో వీళ్ళు పెట్రోల్, డీజిల్, గ్యాస్, కిరోసిన్ రేట్లు కనుక పెంచినట్లయితే ఏం కాదు. ఇప్పుడు వాళ్ళు పెంచలేదు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా లాస్ లోకి వెళ్ళిపోయినట్టే. మీరు అన్నట్టు లాస్ అవుతుంది, లాస్ భరాయించాలి గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్. ఇవాళ బాగా పడ్డాయి ఆ కంపెనీలు. ఓకే, ఓకే సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్.